మార్కెట్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకోవడం అనేది కొత్త ట్రేడర్స్‌కి మాత్రమే కాదు, ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి కూడా అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది కరెంట్ ట్రెండ్, పాసిబుల్ రివర్సల్ పాయింట్స్, అలాగే ఓవరాల్ మార్కెట్ కండిషన్‌ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ వీడియోలో మనం ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా చార్ట్ ఎలా రీడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఐసీటీ మెథడ్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్‌ని సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేస్తాను. మార్కెట్ డైరెక్షన్ ఎలా ఫైండ్ చేయాలి, వ్యాలిడ్ బ్రేక్స్ ఏవి, ట్రాప్స్ ఏవి అన్నీ క్లియర్ అవుతాయి. మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? మార్కెట్ స్ట్రక్చర్ అంటే స్వింగ్ హైస్, స్వింగ్ లోస్, ప్రైస్ మూమెంట్స్, అలాగే మార్కెట్ గతంలో రియాక్ట్ అయిన కీ ఏరియాస్ ఇవన్నీ కలిపి స్ట్రక్చర్ అవుతుంది. ఇది మూమెంట్కి స్కెలిటన్ లాంటిది. స్ట్రక్చర్ లేకుండా డైరెక్షన్ ఉండదు. బేసిక్ ఐసిటిక్ మార్కెట్ స్ట్రక్చర్. ఒక ఐడియల్ అప్ ట్రెండ్లో మార్కెట్ వరుసగా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇది బయస్ కంట్రోల్లో ఉన్నాయని చూపిస్తుంది. మార్కెట్ ఒక హయ్యర్ హైని అప్ సైడ్కి బ్రేక్ చేస్తే దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఇది బుల్లిష్ మొమెంటం కొనసాగుతుందని సిగ్నల్. అదే మార్కెట్ ఒక హయ్యర్ లోని డౌన్ సైడ్కి బ్రేక్ చేస్తే దాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. ఇది ట్రెండ్ వీకెండ్ అవుతుందని, పాసిబుల్ రివర్సల్ అవకాశం ఉందని సూచిస్తుంది. కీ క్లారిఫికేషన్ ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి ఫుల్ బాడీ క్లోజ్ అవసరం లేదు. హయ్యర్ హై పైన విక్ వెళ్ళినా స్ట్రక్చర్ బ్రేక్గా కన్సిడర్ చేయొచ్చు. కానీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మాత్రం స్ట్రిక్ట్. స్వింగ్ లో కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ లేకపోతే మార్కెట్ ఇంకా బుల్లి స్ట్రక్చర్లోనే ఉందని కన్సిడర్ చేస్తాం. కానీ మార్కెట్ ఎప్పుడు ఇంత క్లియర్గా మూవ్ అవ్వదు. సో క్వశ్చన్ ఏంటంటే ఏ బ్రేక్స్ వ్యాలిడ్, ఏవి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయాలి? దీనికి ఆన్సర్ కోసం ముందుగా స్వింగ్ లోస్ని ఐడెంటిఫై చేయాలి. బుల్లిష్ సినారియోలో రెండు కన్సిక్యూటివ్ హైస్ మధ్యలో ఉన్న లోయెస్ట్ పాయింట్ని స్వింగ్ లో అంటాం. ఆ లెవెల్ పైన ఉన్నంత వరకు మార్కెట్ బుల్లిష్గానే ఉంటుంది. మనం బయింగ్ ఆపర్చునిటీస్కి మాత్రమే చూస్తాం. వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రావాలంటే స్వింగ్ లో కింద బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి. అలాగే మార్కెట్ మళ్ళీ హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తే మళ్ళీ స్వింగ్ లో ఐడెంటిఫై చేయాలి. ఇదే కాన్సెప్ట్ బేరిష్ సినారియోలో కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిన వెంటనే ట్రెండ్ రివర్స్ అవుతుందా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మీరు మార్కెట్ యొక్క ఫ్రాక్టల్ నేచర్ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి 4 అవర్ టైం ఫ్రేమ్లో ఒక క్లియర్ అప్ ట్రెండ్ ఉందనుకుందాం. ఇంపల్సివ్ అండ్ కరెక్టివ్ మూవ్స్తో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ రెస్పెక్ట్ అవుతున్నాయి. ఇదే మూవ్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే అదే ఇంపల్సివ్ మూవ్లో చిన్న ఇంపల్సివ్, కరెక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంపర్ఫెక్ట్ సినారియోలో మార్కెట్ అప్ సైడ్కి వెళ్లే ముందు ఫేక్ బ్రేక్అవుట్స్ క్రియేట్ చేస్తుంది. ట్రేడర్స్ ఇవి చూసి సర్ప్రైజెస్లో షార్ట్ చేస్తారు. చివరికి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ మీరు మార్కెట్ స్ట్రక్చర్ని డీప్లీ అండర్స్టాండ్ చేస్తే హయ్యర్ టైం ఫ్రేమ్ బుల్లిష్గా ఉన్నప్పుడు మీరు డామినెంట్ ట్రెండ్తోనే ట్రేడ్ చేస్తారు. ఆర్డర్ బ్లాక్లో బై చేస్తారు. కీ పాయింట్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ట్రేడ్స్ బెస్ట్గా వర్క్ అవుతాయి. ఉదాహరణకి 1 మినిట్ చార్ట్లో చాలా మూవ్స్ కనిపిస్తాయి. కానీ 5 మినిట్ చార్ట్కి జూమ్ అవుట్ చేస్తే అవన్నీ ఒక సింగిల్ మూవ్గా కనిపిస్తాయి. అందుకే 1 మినిట్ అండ్ 5 మినిట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్న ఏరియాస్లో ట్రేడ్ చేయడం సెన్సిబుల్. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఐసిటీ మార్కెట్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ గురించి, ఎస్పెషల్లీ వ్యాలిడ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ క్రైటీరియా, మార్కెట్ ఫ్లిప్ అండ్ లిక్విడిటీ గ్రాఫ్ ప్యాటర్న్స్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వ్యాలిడ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటే ఏంటి? ఐసీటీలో ఈ జోన్స్ని వ్యాలిడ్గా కన్సిడర్ చేయాలి అంటే 3 మెయిన్ క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ వన్, ఇంబ్యాలెన్స్ ఉండాలి. ఇంబ్యాలెన్స్ అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ప్రాపర్ బ్యాలెన్స్ లేదు. సడన్ మ్యాసివ్ మూవ్ వస్తుంది. ఈ ఇంబ్యాలెన్స్ స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉండాలి. జోన్ క్రియేట్ అయిన మూవ్లో మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అయి ఉండాలి ఆర్ క్యారెక్టర్ చేంజ్ సిగ్నల్ ఉండాలి. థర్డ్ వన్, అన్మిటిగేటెడ్ ఉండాలి. సప్లై అండ్ డిమాండ్ జోన్స్ వన్ టైమ్ యూజ్ ఓన్లీ. వన్స్ ప్రైస్ మిటిగేట్ చేసి టచ్ చేసి రియాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం వ్యాలిడ్ కాదు. మిటిగేటెడ్ జోన్స్ని అవాయిడ్ చేయాలి. ఈ 3 క్రైటీరియాలో ఒకటి మిస్ అయినా జోన్ ఇన్వాలిడ్, ట్రేడ్ స్కిప్ చేయండి. ఇప్పుడు కామన్ ప్యాటర్న్స్ చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్,
మార్కెట్ ఫ్లిప్ ప్యాటర్న్. మార్కెట్ ఫ్లిప్ సాధారణంగా ఒక ట్రెండ్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయినప్పుడు కనిపిస్తుంది. అంటే మొమెంటం క్రమంగా తగ్గిపోతుంది. డైరెక్షన్ చేంజ్‌కి సెటప్ తయారవుతుంది. ఈ ప్యాటర్న్‌లో ముందుగా ఒక వ్యాలిడ్ డిమాండ్ జోన్ ఉంటుంది. అందులో ఇంబాలెన్స్ ప్లస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉండాలి. మార్కెట్ ఆ డిమాండ్ జోన్‌ను మిటిగేట్ చేస్తుంది. కానీ ఒక న్యూ హయ్యర్ హై క్రియేట్ చేయలేకపోతుంది. ఇది బయ్యర్ స్ట్రెంత్ తగ్గిపోతుందని క్లియర్ ఇండికేషన్. ఆ తర్వాత స్ట్రక్చర్ బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక క్లీన్ సప్లై జోన్ లెఫ్ట్ అవుతుంది. ఇదే పొటెన్షియల్ ట్రేడింగ్ ఆపర్చునిటీ. స్ట్రాటజీ ఏంటంటే ప్రైస్ ఆ సప్లై జోన్‌ను ట్యాప్ చేసినప్పుడు షార్ట్ ఎంట్రీ కన్సిడర్ చేస్తాం. టార్గెట్ ముందున్న నెక్స్ట్ అన్‌మిటిగేటెడ్ డిమాండ్ లెవెల్. ఎగ్జాంపుల్, ఈ స్టాక్‌లో క్లియర్ అప్ ట్రెండ్ ఉంది. ప్రైస్ ఒక వ్యాలిడ్ డిమాండ్ జోన్‌కు వచ్చింది. అక్కడ ఇంబాలెన్స్ ప్లస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నాయి. మార్కెట్ ఆ లెవెల్‌ను మిటిగేట్ చేసింది. కానీ న్యూ హయ్యర్ హైక్ రాలేదు. చివరికి స్ట్రక్చర్ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయ్యింది. ఇది వ్యాలిడ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మూవ్. అక్కడ ఒక పర్ఫెక్ట్ సప్లై జోన్ క్రియేట్ అయ్యింది. ప్రైస్ ఆ ఆర్డర్ బ్లాక్‌కు రీట్రేస్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ టార్గెట్ ముందున్న నెక్స్ట్ అన్‌మిటిగేటెడ్ డిమాండ్ జోన్. సెకండ్ ప్యాటర్న్ లిక్విడిటీ గ్రాబ్ ప్యాటర్న్. లిక్విడిటీ గ్రాబ్ అనేది చాలామంది ట్రేడర్స్ ట్రాప్ అయ్యే కామన్ ప్యాటర్న్. చాలామంది ఒక ఫేక్ బ్రేక్అవుట్‌ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌గా భావించి వెంటనే ట్రేడ్ తీసుకుంటారు. కానీ అసలు మార్కెట్ ఏం చేస్తుందంటే అదే డామినెంట్ డైరెక్షన్‌లోనే కంటిన్యూ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌లో స్ట్రక్చర్ బ్రేక్ కనిపించినా ఇంబాలెన్స్ ఉండదు. కాబట్టి అది వ్యాలిడ్ సప్లై ఆర్ డిమాండ్ జోన్ కాదు. లెఫ్ట్ సైడ్ ఒక పర్ఫెక్ట్ అన్‌మిటిగేటెడ్ డిమాండ్ జోన్ కనిపిస్తుంది. అక్కడ ఇంబాలెన్స్ ప్లస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నాయి. అదే రియల్ జోన్. అందుకే మార్కెట్ ఒక లెవెల్ బ్రేక్ చేసినంత మాత్రాన వెంటనే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌గా అస్యూమ్ చేయకూడదు. ఇన్‌స్టెడ్ వ్యాలిడ్ డిమాండ్ జోన్‌లో బయింగ్ ఆపర్చునిటీస్ లుక్ చేయాలి. ఎగ్జాంపుల్, ఈ స్టాక్‌లో కంటిన్యూస్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఉన్నాయి. క్లియర్ బుల్లిష్ స్ట్రక్చర్. ఒక డిమాండ్ లెవెల్ స్ట్రక్చర్ బ్రేక్ ఇచ్చింది. కానీ ఇంబాలెన్స్ ప్రింట్ కాలేదు. కాబట్టి అది వ్యాలిడ్ డిమాండ్ జోన్ కాదు. లెఫ్ట్ సైడ్‌లో స్ట్రాంగ్ ఇంబాలెన్స్‌తో ఎక్స్‌ట్రీమ్ డిమాండ్ లెవెల్ ఉంది. అందువల్ల ఈ మూవ్ యాక్చువల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఇది లిక్విడిటీ గ్రాబ్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ. స్ట్రాటజీ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ పైన బై ఆర్డర్ ప్లేస్ చేయాలి. టార్గెట్ నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్ లెవెల్. ఈ సెటప్స్‌కు జనరల్లీ హై రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటుంది. విన్ రేట్ 50% కన్నా తక్కువైనా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్‌తో ప్రాఫిటబుల్ అవ్వచ్చు. ట్రేడ్ కరెక్ట్‌గా వెళ్తే పార్షియల్ ప్రాఫిట్స్ సెక్యూర్ చేయడం మంచిది. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్‌ని మీ చార్ట్స్‌పై రిపీటెడ్లీ ప్రాక్టీస్ చేయండి. స్ట్రక్చర్ క్లారిటీ వచ్చినప్పుడు ఫేక్ మూవ్స్ అవాయిడ్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్‌లో మీ డౌట్స్ అడగండి.